నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం జూలై 1, 2025 మంగళవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం, సూర్యోదయం ఉదయం 5:38 సూర్యాస్తమయం సాయంత్రం 6:44. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి ఆషాఢ శుద్ధ షష్ఠి. షష్ఠి తిథి జూన్ 30 సోమవారం ఉదయం 11:49 జూలై 1 మంగళవారం మధ్యాహ్నం 12:17 వరకు షష్ఠి తిథి అనేది ఉంటుందండి. తదుపరి ఆషాఢ శుద్ధ సప్తమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది ఇప్పుడు చూద్దాము. నక్షత్రం పుబ్బ. పుబ్బ నక్షత్రం జూలై 1 మంగళవారం ఉదయం 11:25 వరకు ఉంటుంది. తదుపరి ఉత్తరా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి సింహరాశి. మంగళవారం మధ్యాహ్నం 3:24 వరకు ఉంటుంది. తదుపరి కన్యా రాశి ప్రారంభమవుతుంది. ఈరోజు యోగం వ్యతిపాత సాయంత్రం 5:18 వరకు. తదుపరి వారియాన. కరణం తైతల ఉదయం 10:23 వరకు. తదుపరి గర రాత్రి 11:07 వరకు. తదుపరి వణిజ విష్టి. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం రాత్రి 7:06 నుండి రాత్రి 8:49 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:11 నుండి ఉదయం 9:03 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:58 నుండి రాత్రి 11:42 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:30 వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం మధ్యాహ్నం 12:24 నుండి మధ్యాహ్నం 2:09 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:13 నుండి తెల్లవారితే 5:01 వరకు. అమృత గడియలు తెల్లవారితే 4:40 నుండి ఉదయం 6:20 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:54 నుండి మధ్యాహ్నం 12:46 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, పాండురాజును శపించిన మహర్షి పేరు ఏమిటి? ఆప్షన్ ఏ కణవ మహర్షి, బి దూర్వాస మహర్షి, సి కిందముడు. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని ర్యాపిడ్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న అడిగినట్లయితే అదే ప్రశ్న మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, అరుణాచల గిరి ప్రదక్షిణ ఎన్ని కిలోమీటర్లు? దీనికైతే జవాబు ఆప్షన్ సి 14 కిలోమీటర్లు అండి. మరి ఈ ప్రశ్న కరెక్ట్గా సమాధానం చెప్పింది ఎవరో ఇప్పుడు చూద్దాము. సంధ్య విద్యాసాగర్ గారు, ఎం మాధవి గారు, రేణుక గారు, గంటా సుధాకర్ గారు, సుందర గారు మరియు భాస్కర్ నల్లమద్దు గారు మరియు మూర్తి దుర్గ గారు మరియు అశోక్ దంటకుర్తి గారు మరియు సిహెచ్ అరుణ గారు మరియు మంగళ గారు మరియు టి పద్మ గారు మరియు మాణిక్యరత్నం గారు మరియు రిషి గారు ఈ ప్రశ్నకైతే కరెక్ట్గా సమాధానం చెప్పారండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు మరి పిల్లల్ని అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు కుమార షష్ఠి అండి. మరి సుబ్రహ్మణ్య స్వామికి ఈరోజు పూజ చేయడం మరియు అదేవిధంగా సంతానం లేని వారు కానీ మరియు ఉద్యోగాల గురించి ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు కానీ వివాహ సంబంధ సమస్యలు ఉన్నవారు కానీ ఈరోజు స్వామివారిని షష్ఠి మరియు మంగళవారం రెండు చాలా కలిసి వచ్చిన రోజు అండి.
ఇలాంటి రోజు అయితే మిస్ కాకండి. మరి అదేవిధంగా ఈరోజు కుసుమహర నాథ జయంతి అండి. మరియు ఈరోజు జాతీయ వైద్యులు దినోత్సవం అన్నమాట. మరియు వాస్తు దినోత్సవం కూడా ఈరోజు, మరియు ప్రపంచ వ్యవసాయ దినోత్సవం కూడా, మరియు అంతర్జాతీయ జోక్ డే ఈరోజు. అదేవిధంగా ఈరోజు జిఎస్టి దినోత్సవం కూడా, మరియు ఈరోజు బిఎస్ రాయ్ గారి జయంతి మరియు వర్ధంతి అండి. రెండు కూడా, అంటే ఆయన చనిపోయిన రోజు, పుట్టినరోజు రెండు ఇదే రోజు. మరియు ఆయన భారతరత్న గ్రహీత కూడా. ఆయన వల్లే మనం ఈరోజు వైద్యుల దినోత్సవం అనేది, జాతీయ వైద్యుల దినోత్సవం అనేది జరుపుకుంటాము ఆయన గుర్తుగానే. మరియు ఈరోజు నటి శివాని రాజశేఖర్ గారి పుట్టినరోజు కూడా. ఆవిడకి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనన్న విషయం చూద్దాము. ఈరోజు మనకి మోడమి మరియు ఆషాఢం మరియు మంగళవారంతో కూడి ఉండడం వల్ల ఎటువంటి ప్రత్యేకించి శుభకార్యాలు చేసుకోవడానికి అయితే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు చేసుకోవచ్చు. తీర్థయాత్రలకని ఇలాంటి వాటికి కూడా ఈరోజు పనిచేయదు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.